హాయ్ అండి. ఈరోజు మేము పిఠాపురం వచ్చేసామన్నమాట. ఈ పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి అలాగే పురుహూతిగా అమ్మవారు ఉంటారు. అయితే ఏంటి దీని ప్రత్యేకత? అలాగే దీన్ని పాదగయ అని కూడా పిలుస్తారు. ఆ విషయం మీలో ఎంతమందికి తెలుసు? మరి ఈ వివరాలన్నీ ఈరోజు నేను మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. మనం ఈ గుడికి వచ్చిన ప్రతిసారి మనకి నచ్చినట్టు తిరిగేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడూ లేనిది ఈసారి నేను అనుకోకుండా చూశాను. ఆ గుడిలో ప్రదక్షిణ చేసే విధానం లేదా దర్శనాలు చేసుకునే విధానం, అంటే దాంట్లో ఉపాలయాలు చాలా ఉన్నాయన్నమాట. ఆ ఉపాలయాలని ఎలా దర్శనం చేసుకోవాలి అన్నది మనం ఆ గుడికి వెళ్తున్న మొదట్లోనే ఒక పెద్ద బోర్డు రాసి ఉంచారు. ఆ బోర్డు మీద ఒక పక్క తెలుగు, మరొక పక్క హిందీలో ఉంటుంది. అంటే అన్ని ప్రాంతీకులకి అర్థమయ్యేలాగా. అలాగే ఈ క్షేత్రానికి ఉన్న మరొక అద్భుతమైన విశేషం ఏంటంటే ఇది పాదగయ క్షేత్రం. మనకి 3 గయలు ఉన్నాయి. అవేంటంటే శిరోగయ, నాభిగయ, పాదగయ. అంటే గయాసురుణ్ణి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే త్రిమూర్తులు సంహరించినప్పుడు అతని శిరస్సు పడిన భాగం, నాభి పడిన భాగం, అలాగే పాదములు పడిన భాగం, ఈ 3 భాగాలని 3 రకాల గయలుగా పిలుస్తారు. అలాగే ఒక్కొక్క గయలో ఒక్కొక్క మూర్తి, అంటే ఒక దానిలో విష్ణుమూర్తి, ఒక దాంట్లో బ్రహ్మ, ఒక దాంట్లో శివుడు, ఇలా 3 ప్రాంతాలలోనూ ముగ్గురికి ఆలయాలు ఉన్నాయి. అలాగే 3 ప్రాంతాలలోనూ కూడా శక్తిపీఠాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనం పాదగయ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి గయాసురుని పాదాలు ఇక్కడ పడ్డాయి. ఆ పాదాలు పడిన ప్లేసు ఒక చెరువు, ఆ ప్రాంతంలో ఒక చెరువు ఉండేది కాబట్టి దీన్ని పాదగయ క్షేత్రం అంటారు. జన్మలో ఒక్కసారైనా ఈ పాదగయ క్షేత్రాన్ని మనం కనుక దర్శించుకుంటే దుఃఖాలు పోతాయి. అలాగే పితృముక్తి, అంటే కనుక మన పెద్దవారు ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వారికి ముక్తి దొరుకుతుంది. అలాగే భయాలన్నీ పోతాయి, చేసిన పాపాలన్నీ పోతాయి. అలాగే మనం కోరుకున్న కోరికలు కూడా అన్నీ నెరవేరుతాయట అని స్థల పురాణంలో రాయబడింది. అదే స్థల పురాణాన్ని నేను మీకు మొదటగా ఈ వీడియోలోనే చూపించాను అన్నమాట. ఇక దర్శనాల విషయానికి వస్తే దేవస్థాన ప్రాంగణంలో మనం ఎలాగ మొదలుపెట్టి దర్శనాలు పూర్తి చేసుకోవాలి అంటే ముందుగా పాదగయ క్షేత్రంలో ఉన్న చెరువులో నీళ్లతో కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత గయాసురుణ్ణి చూసి అక్కడ నుంచి ముందుగా వస్తే మన ఎడమ పక్కన విష్ణు పాదాలు కనిపిస్తాయి. ఆ విష్ణు పాదాలను చూడాలి. ఆ తర్వాత వరుసగా చింతామణి గణపతి వారు, స్వయంభూ దత్తాత్రేయ స్వామి వారు, సీతారాముల వారు, ఆది శంకరాచార్యులు, అయ్యప్ప స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి వారు, అన్నపూర్ణమ్మ వారు, ఆ తర్వాత నవగ్రహాలు, ఇంకొంచెం ముందుకు వెళితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, ఆ తర్వాత కుడిపక్కకి తిరిగితే కనకదుర్గమ్మ వారు, ఆ తర్వాత మన శక్తిపీఠం పురుహూతిగా అమ్మవారు, ఆఖరిగా మన స్వయంభూలింగం కుక్కుటేశ్వర స్వామి వారిని చూసి ఆ గుడిలోంచి బయటికి రాగానే కొంచెం ముందుకు వెళ్ళి ఎడం పక్కకి తిరిగితే మన క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి వారు ఉంటారు. ఆయన్ని దర్శించుకోవాలి. ఇక్కడ వీరిచ్చిన ఆధారాలను బట్టి దేవస్థాన ప్రాంగణంలో దర్శనం చేసుకునే విధానం ఇది కింద చెప్పబడింది అన్నమాట. సో మీరు ఎవరైనా కనుక ఇక పైన పాదగయ క్షేత్రానికి వెళితే తప్పకుండా ఇందులో కొన్ని విషయాలనైనా గుర్తుపెట్టుకుంటారని, అలాగే మీకు తెలియని వారందరికీ కూడా దీని గురించి చెప్తారని ఆశిస్తున్నాను.